నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని, ఇంటి సమీపంలో మురికి నీరు ఉండకూడదని, మలేరియా, డయేరియా వ్యాధిపై మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీఓ దామోదర్, ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధులు అవగాహన కల్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఇంటింటా తిరుగుతూ నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిలో దోమలు ఉండడంతో వాటి లారాతో మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు రావడం జరుగుతుందని వారు గ్రామస్తులకు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ దామోదర్, మండల వైద్యాధికారి సాయి సింధులు మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని వారు తెలిపారు. జ్వరంతో ఎక్కువ రోజులు బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఎక్కువ రోజులు నీటి నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. దోమల ద్వారా మలేరియా, డయేరియా వంటి వ్యాధులు వస్తాయని, కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్, మండల ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధు, పంచాయతీ ఈఓ ప్రదీప్, వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. డెంగ్యూ వస్తే మనిషి లక్షలు ఖర్చు పెడితే ఖర్చు అవుతుంది, మనిషి బతుకోడు. అది చూసుకోవాలి. మీరు వస్తే మీరు అట్టకపోతే మీ పాలన గురించి మేము వస్తే అని అవన్నీ కొమ్మలన్నీ కోసేసి నీట్ గా చేయించుకోవడం. బాత్రూమ్ వాడకపోతే దాన్ని తీసేది. అది హౌస్ బోల్ రేపు అది ఎవరైనా మంచిగా సరే దాన్ని తీయకుండా అట్లనే ఉంచొద్దు, అట్లా తీస్తూ ఉండాలి. ఉల్టా వేసా ఇంకా మీకే ఆరోగ్యం చిన్న బకెట్ తీసుకుంటా నేను ఎంపీడీఓ, ఆమె మెడికల్ ఆఫీసర్, మాకేం పని ఏం లేక రాలేదు. అట్లా ఉంటే ఏమవుతుంది అంటే డెంగ్యూ చచ్చిపోతుంది. తీసి మళ్ళీ మీరు మళ్ళీ వీక్ టైం చూసుకొని వాళ్ళకి వచ్చి చెప్పండి. చెట్టు పెట్టి కానీ వాటికి నీళ్ళు వేసి పోగలి ఆ పోగలి నీళ్ళు బాగా లోపల తీసేస్తే కాలుతానమ్మా, కాలుతాను కొట్టేసి టోటల్ ప్రాబ్లమేటిక్ ఉన్నది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము డ్రైడేలో భాగంగా ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఏ గ్రామాలకు సంబంధించిన ఆ గ్రామాల జీపీ స్పెషల్ ఆఫీసర్లు ఈరోజు ఫ్రైడేలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, మళ్ళీ పరిసరాలు ఏ విధంగా ఎట్లా ఉంచుకోవాలనే దాని మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అన్ని గ్రామాలలో జరుగుతుంది. నేను ఈ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ కూడా కాబట్టి మెడికల్ ఆఫీసర్ గారు నేను ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకు పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం ఏంటంటే మీ దగ్గర ఉన్న పరిసరాలు, మంచినీటిని కూడా ఎవ్రీడే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ట్యాంకుల్లో కానీ, బకెట్లలో కానీ, డ్రమ్ములలో కానీ, హౌజ్లలో కానీ ఎక్కడన్నా నీళ్లు వర్షానికి నిలిచినవి ఉంటే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉంటే అట్లా తీసేసుకోవాలి. ఎందుకంటే అందులో
డెంగ్యూ దోమ లార్వా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నిటిని కూడా మంచినీరే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని కూడా ఎవ్రీడే క్లీన్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. నమస్కారం అండి. ఈరోజు ఫ్రైడే డ్రై డే భాగంగా నేను ఎంపీడీఓ గారు అలాగే గ్రామ పంచాయత్ స్టాఫ్ మన మెడికల్ స్టాఫ్ అందరూ ఫ్రైడే డ్రై డే చేయడం జరిగింది శంకరంపేటలో. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వాళ్ళ దాంట్లో అంటే ఎక్కడ టబ్లల్లో కానీ టైర్లలో కానీ నీళ్ళు లేకుండా చూస్తున్నాము. అలాగే ప్రతి ఇంట్లో వాళ్ళకి సూచనలు ఇస్తున్నాం. డెంగ్యూ ఏ విధంగా వ్యాపిస్తుంది, నీరు ఉండడం వల్ల లార్వా ఫామ్ అయి డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాము. అదేవిధంగా ఫీవర్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఎవరికన్నా జ్వరాలు వచ్చినా వెంటనే ఆశాకి ఇన్ఫామ్ చేయమని చెప్తున్నాము. వెంటనే క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అంటే విష జ్వరాలు ఇవేవి రాకుండా గోరువెచ్చని నీళ్ళు తాగడము, అలాగే సర్ది దగ్గు ఉన్నా కొంచెం ఆవిరి పెట్టుకోవడము, గోరువెచ్చని నీళ్ళు ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేసుకోవడం, ఇలా చిన్నవి చిట్కాలు పాటిస్తే కొంచెం హెల్తీగా ఉంటారు. టాబ్లెట్స్ లేకున్నా తగ్గిపోతుంది. ఒకవేళ ఇవి పాటించినా తగ్గకుంటే ఆశాలకు చెప్పడము, హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం.